కారణం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శి వేణు గారికి, అదేవిధంగా మాజీ రిటైర్మెంట్ ఆఫీసర్ మన బలరాం సార్ గారికి, లేబర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘం నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ దేశంలో మన హక్కులు అనేది మన చట్టాలు 8 గంటల పని విధానం కానీ, అప్పుడు శ్రీకాకుళం నగరం ఏ మార్కెట్లో ఎంతోమంది కార్మికులు పానాలకు సైతం లెక్క చేయకుండా 8 మంది ఉరికొయ్యలకు ఉయ్యాలూగి వాళ్ళ ఒక ప్రాణాల సైతం లెక్క చేయకుండా చనిపోయినప్పటికీ ఆ ఒక కార్మికులలో చైతన్యం వచ్చి ఇవాళ మన కార్మికులను చంపినప్పటికీ మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన కార్మికుని ముట్టుకొని చంపే హక్కు ఎవరికి ఉన్నది అనే ఉద్దేశంతో పట్టుదలగా అన్ని కార్మికులంతా ఏకమై పోరాటం చేసినప్పటికీ అప్పుడు పోలీస్ కాల్పులలో ఆ శ్రీకాకుళం ఏ మార్కెట్లో చనిపోయినటువంటి కార్మికులు మీ జెండా మూలకు పడ్డది, మీరంతా ఏం చేసుకుంటారో చేసుకోపోయి మిమ్మల్ని అడిగే దిక్కు లేదంటే అప్పుడు ఒక తెల్ల గుడ్డను ఆ రక్తంలో ముంచి మన మేడే కార్యక్రమం ఎర్ర జెండా ఎగిరేసుకొని మా ఒక్క హక్కులు మా ఆశయాలు సావయి, మా ఎర్ర జెండా ఆశయాలు సావయి అని ఎగిరేసుకున్నటువంటి ఘన చరిత్ర ఇప్పుడు ఏఐటిసి 139వ మేడే కార్యక్రమం. ప్రధానంగా చూస్తే ప్రతి హక్కులను కానీ ఇలా ఏఐటిసి మనకు లాలా తిలకత్ రాయ్, బాలా గంగాధర్, ఎంతోమంది యోధులు, సుభాష్ చంద్రబోస్ లాంటి యోధులు నడిపించినటువంటి ఏఐటిసి కార్మిక సంఘం ఇలా ఎంతోమంది దీన్ని సూచనలు చేసి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సంఘం ఏఐటిసి. ప్రధానంగా మనం అడుగుతా ఉన్నది ఒకటే, ఇప్పుడు ఎవరో సాధించినటువంటి చట్టాలు ఇవి కావు. ఏఐటిసి ప్రతి దానికి నిత్యం పోరాటాలు చేసుకుంటూ ఇప్పుడు సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఎన్హెచ్ఎంలది కానీ గత ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ప్రతి కార్యక్రమం తీసుకొని ఒక్కొక్కరిది 22 రోజులు సమ్మె వేసి, అంగన్వాడీ టీచర్లది కానీ ఇలా 22 రోజులు సమ్మె చేసుకుంటే కేసులు అయినప్పటికీ కేసులకు సైతం లెక్క వేయకుండా సమ్మెను పూర్తి చేసినాం. ఎందుకంటే మన హక్కులు సాధించుకొని మనకు పోరాడే హక్కు మనకు ఉన్నది కాబట్టి దాన్ని నిర్మించుకోవాలని చేయండి. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు వెళ్ళి 11 సంవత్సరాలు గడిచిన కాలంలో ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ నిధులు తీసుకొస్తా ఉన్నాం, ఈ శ్రమ కార్డు ఇతర కార్డులు తెస్తా ఉన్నాం, కార్మికులకు ఇన్సూరెన్స్ లోన్ అని చెప్తాం. కానీ ఇవాళ మీరు చేసేది ఏంటిదని మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏమి ఆశ చూపించి కార్మికుల యొక్క శ్రమ దోస్తున్నారు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర బీజేపీ మన ఈ యొక్క ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు కానీ, బండి సంజయ్ గారిని కానీ మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా మీరు చూస్తుంటే ఇవాళ కార్మికుల యొక్క చట్టాలు మీరు సాధించి పెట్టినవి కాదు, 44 చట్టాలను ఇవాళ 4 కోట్లుగా కుదించి 29 చట్టాలుగా కుదించి 4 కోట్లు చేసి ఇలా కార్మికుల పొట్టలు కొట్టడానికి ఎందుకు పాల్పడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కనీస వేతనాల చట్టం, కార్మికులకు కూలీ రేట్లు పెరిగితే, నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే ఆ కార్మికుడు కొనుక్కొని తినుకోవటానికి, ఆ కుటుంబాన్ని సాదుకుంటానికి అవకాశంగా ఉంటుందన్న చట్టాలను ఎత్తివేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఈ చట్టాలు మేము పెట్టినవి కావు. ఇలా కనీస వేతనాల చట్టం అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడ్డి విరిసి కార్మికులు శ్రీకాకుళం నగరంలో ఏ మార్కెట్లో కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు. ఇలా కార్మికులు పనిచేసే చోట 8 గంటల పని విధానం, 8 గంటల రెస్ట్ కార్మికునికి ఉండాలని అప్పుడు కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలు. ఇలా కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేపు ఎలక్షన్కు టాటా, అంబానీ, ఆదాని ఇలా మద్దతుగా ఉంటుందని వాళ్ళకు తొత్తుగా మారినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కార్మికులు ఎవరన్నా 1000 రూపాయలు 10,000 లోన్ ఉంటే వాళ్ళ ఇంటికి తాళం వేస్తారు. ఇప్పుడు ఇలా ఆదాని ఏడవైండు, ఎన్ని కోట్ల అప్పు ఉన్నది ప్రభుత్వానికి, ఇలా ఆదాని ఎందుకు కొట్టుకొస్తారని మోడీని అడుగుతా ఉన్నాం. మేము ఇలా చూస్తే లక్షల కోట్ల రూపాయలు పెద్ద ఫ్యాక్టరీలకు ఇస్తూ లోన్లు కార్మికులు ఇప్పుడు లాక్డౌన్